సత్యసాయి జిల్లా కొత్త చెరువు ధర్మవరం రోడ్డులో బజాజ్ షోరూం నిర్మాణం కోసం 2 మహా వేప వృక్షాలను తొలగించారు. ఈ సందర్భంగా ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు? గతం నుండి అటవీశాఖ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ చెట్లు నరికిన తర్వాత వారి దగ్గరికి వెళ్లి అరాకొరా ఫైన్ వేసి మిగతా డబ్బులు వీరు తీసుకోవడానికి అలవాటు చేశారు. గత ప్రభుత్వం హయాంలో పర్యావరణాన్ని లక్కకు మించి నాశనం చేశారు. గతంలో ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొన్న వారిపై చర్యలు చేపట్టాలని, చెట్లు అక్రమంగా నరకకుండా అవగాహన కల్పించాలన్నారు. అలా కల్పిస్తే అటవీ అధికారులకు డబ్బులు రావు కాబట్టి ఇంతవరకు చెట్లను అడవులను నాశనం చేసి ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచించారు. లక్షల సంఖ్యలో వృక్షాలు నాశనం అవుతున్నా పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు మారాలి లేదా ఈ కరువు జిల్లాను వదిలి వెళ్లిపోవాలి. ప్రభుత్వం వీరిపై విచారణ జరిపి చర్యలు చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే కరువు జిల్లా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ చర్యల కోసం వేల కోట్ల నిధులను వెచ్చించాల్సి వస్తుందని అన్నారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం, మహావృక్షాలు నేలమట్టం. ఎవరైతే చెట్లు కొట్టి వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరినీ ఇంతకాలం పెంచి పోషించారు అటవీ అధికారులు. వారు ఏమాత్రం లెక్క జమ లేకుండా మొక్కలను నరికేసుకొని, మా చెట్లను నరికేసుకొని తీసుకెళ్లి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి మహావృక్షాలు తయారు చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఒక వ్యాపారి, ఒక షోరూమ్ ఓనరు వీటిని గునాది వేయాలని చెప్పి చెట్లు నరికేశాడు. ఇప్పుడు వెళ్ళి మనం ఏమైనా మాట్లాడితే వారికి యాంటీ డేట్లో వేసి ఒక పర్మిషన్ పేపర్ కూడా ఇస్తారు అటవీ అధికారులు. అలా తయారైపోయారు. ఎప్పుడన్నా చెట్లు రక్షించడానికి కాకుండా ఎవరైతే చెట్లు నరుకుతారో వాళ్ళని ఇంకా బ్యాచ్ల్ని తయారు చేశారు ఇంతకాలము. ఎందుకంటే ఒక ట్రిప్కు వాళ్లకు ఇంత డబ్బులు వస్తుంది. తద్వారా ఎంతమంది అడవి దొంగలు అంటే కట్టలు కొట్టే వాళ్ళు రెడీ అయితే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి. అలా తయారయ్యారు, అంత పాపాన్ని తిన్నారు. ఏదైనా అటవీ అధికారుల పైన కరువు జిల్లాలో పనిచేసిన గత 4-5 సంవత్సరాల నుంచి కరువు జిల్లాలో పనిచేసిన అటవీ అధికారుల పైన విచారణ జరిపించి ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎంత నష్టం జరిగింది, అడవికి ఎంత నష్టం జరిగింది, మొక్కలు ఎంత నష్టం జరిగాయి, సామిల్స్లో ఎంత అక్రమ వుడ్ కోసేస్తున్నారు, బట్టీల్లో ఎంత అక్రమంగా ఫైర్ వుడ్ కాల్చేస్తున్నారు, ఈ మొక్కలన్నీ ఈ చెట్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని విచారించి కరువు జిల్లాని కాపాడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి, వీరిపైన ఖచ్చితంగా విచారణ జరిపించకపోతే కరువు జిల్లా ప్రజలకు ప్రభుత్వాలు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్.